హలో అండి. నమస్తే. తక్కువ టైంలో గ్రేవీ కర్రీ ఏమన్నా చేయాలి అనుకుంటే ఈ దహి బండి పర్ఫెక్ట్ అనమాట. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కర్రీ అయిపోతుంది. ఫస్ట్ 2 ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకోండి. అండ్ బెండి కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలనమాట. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత బెండకాయల్ని ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేస్తే బెండకాయలు త్వరగా మగ్గుతాయి. బెండకాయలు కనుక ఫ్రెష్‌గా ఉంటే మూత పెడితే జిగురొచ్చేస్తాయండి. సో, బెండకాయల్ని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒల్లిపోయి ఉంటే మాత్రం మూత పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే టైంలో మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక కప్‌లో పెరుగు తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలండి. పెరుగు పుల్లగా ఉంటే ఇంకా బావుంటుంది. నార్మల్‌గా ఉన్నా సరే దాన్ని ఈ కర్రీకి వాడుకోవచ్చు. ఈ పెరుగులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరి వేస్తున్నానండి. అది చాలా మంచి ఫ్లేవర్‌నిస్తుంది కర్రీకి. అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని సైడ్‌కైతే పెట్టేసుకుందాము. ఇక్కడ ఈలోపు మన బెండకాయలైతే అన్నీ కూడా ఫ్రై అయ్యి రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? ఈ బెండకాయల్ని సైడ్‌కైతే తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఆయిల్‌లో పోపు వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. బెండకాయలు వేయించిన బాండీలోనే మనం కర్రీ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అయితే బావుంటుందండి. పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు మంచి టేస్ట్‌నిస్తాయి. స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ తర్వాత చాప్ చేసిన ఆనియన్స్‌ని వేసుకొని మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ బెండకాయ కర్రీని మనం రైస్‌లోకి ఇంకా డిష్‌లోకి అన్నిటిలోకి చాలా బావుంటుంది. ఒక 5 మినిట్స్‌లో ఆనియన్స్ అయితే కుక్ అయిపోతాయి. కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ మిక్స్చర్‌నైతే మనం దహి మిక్స్చర్‌ని ఆనియన్స్‌లో వేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే మనం బెండకాయల్ని దహితో పాటు కుక్ చేసుకుంటే బెండకాయల్లో కూడా మంచిగా మసాలా వెళ్ళి సూపర్‌గా ఉంటాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. అండ్ ఈ టైంలోనే మనం సాల్ట్ ఇంకా కారం అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఏదైనా సరిపోకపోతే. ఒక 5 మినిట్స్‌లో కర్రీ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ కలుపుతాం. ఆ మ్యాజిక్ ఇంగ్రీడియంట్‌తోనే మన కర్రీ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. కర్డ్‌లన్నీ కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మనం ఆ మిక్స్చర్‌ని ఇక్కడ మనం కర్రీలో కలుపుతామండి. దీనివల్ల కర్రీ థిక్‌గా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది వేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉంచి కుక్ చేసి పైనుండి కొత్తిమీర జల్లితే ఉంటుంది. సూపర్‌గా ఉంటుందండి దహి బెండి. ఈ రెసిపీ మీరు రైస్‌లోకి గానీ, చపాతీల్లోకి గానీ దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.